అదే అవుట్పుట్ చూసిన తర్వాత పరిస్థితి ఏంటి సార్ రవి గారి పరిస్థితి? ఎన్కౌంటర్ చూసి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చారని మీరు చెప్పారు పరిటాల రవి గారు. శ్రీరామలయ్య చూసిన తర్వాత పరిటాల రవి గారి పరిస్థితి ఏంటి అసలు? చాలా ఎగ్జైట్మెంట్, చాలా ఓకే, చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా అసలు ఓకే, చాలా ఆనందపడేవాడు. ఎందుకంటే అది సినిమా షూటింగ్ అప్పుడే చాలా ఇన్సిడెంట్, ఒకటి పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా. అవును. ఆ తర్వాత షూటింగ్ అంతా ఎలా గడిచింది సార్? ఉంటుంది, ఆ ప్రెషర్స్ ఉన్నాయి, ఉంటాయి. దాన్ని హ్యాండిల్ చేసే ఆయనకు అప్పటికే తెలుసు కదా థ్రెటనింగ్ ఉందని తెలుసు కదా. అంటే ఆ బాంబు కంటే ముందు అనుకోలేదు, అంటే ఈ స్థాయికి అటాక్ జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే పవర్లో ఉంది పార్టీ, టీడీపీ గవర్నమెంట్లో ఉంది, తను పవర్లో ఉన్నాడు, జిల్లా అంతా కూడా కంట్రోల్లో తన ఇదిలో ఉంది, ఆధీనంలో ఉంది. సో ఎనిమి అనే వాళ్ళు ఇంత యాక్టివ్గా ఉంటారని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అసలు సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవాడు, ఆయన డ్రైవ్ చేసుకుని పక్కన కూర్చొని ఈ లొకేషన్ తిరిగేవాళ్ళం. అవునా? అసలు గన్మెన్ ఉండేవాడు, మార్నింగ్ 6 గంటలకు లుంగి కట్టుకొని ఇద్దరం కలిసి వెళ్ళిపోయి ఈ సరౌండింగ్ నానక్రమ అన్నీ ఏమున్నాయి ఇప్పుడు, అన్ని మామూలు ఇల్లే కదా. అవును, అంటే పొలాలు ఇవే కదా, ఈ తెల్లాపూరు, ఖానాపూరు, ఇవన్నీ కూడా ఖానాపూరు తెల్లాపూరులోనే కొంచెం మంచి గ్రీనిష్ పొలాలు కనపడేవి. ఈ నానక్రమ ఏరియాలో మామూలుగానే ఉండేది. సో ఇవన్నీ తిరిగేవాళ్ళం, ఆ లొకేషన్స్ ఏమైనా మ్యాచ్ అవుతాయా మనకు అనే దాని మీద. సో ఇద్దరం వెళ్ళేవాళ్ళం. అంటే ఇద్దరం వెళ్ళామంటే దాని రీజన్ ఏంటంటే ఆయన రిలాక్స్ ఉన్నాడు, ఎక్స్పెక్టేషన్ లేడు, అంటే ఇంత స్పీడ్గా ఉంటారని. వాళ్ళకి ఏంటంటే మన పెళ్ళి జరుగుతుంది, పెళ్ళికి వస్తారు వీళ్ళందరూ అనేది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉండి కరెక్ట్గా పెళ్ళిలో పెట్టారు. సో ఆ పెళ్ళిలో ఏంటంటే ఆ పేల్చే వాళ్ళకి చాలామంది పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వీళ్ళంతా అనవసరంగా వీళ్ళందరూ ఇది అవుతారు అనే దాంతో వాళ్ళు అక్కడ నుంచి డ్రాప్ అయ్యారు, పెళ్ళి నుంచి డ్రాప్ అయ్యి షూటింగ్ దగ్గర పెట్టారు. షూటింగ్ దగ్గర కూడా చాలా మంది బస్సులు వేసుకొచ్చారు కదా జనాలు. అసలు ఫస్ట్ హాఫ్ ఇట్కండి దాదాపు 10,000-15,000 మంది జనంతో సినిమా ఓపెనింగ్. ఓకే, సూపర్ సూపర్. అది మోహన్ బాబు గారు మిగతా కాస్టింగ్ పరిస్థితి సార్? భయపడ్డారు సౌందర్య గారు, మోహన్ బాబు గారు, పెద్ద కాస్టింగ్ ఉంది మొత్తం. ఆయన జయప్రకాష్ గారు, నారా వెంకటేశ్వర గారు, చాలా పెద్ద కాస్టింగ్. బాలయ్య గారు, సీనియర్ బాలయ్య గారు, చాలా పెద్ద కాస్టింగ్. భయపడిపోవాలా మొత్తం? భయపడ్డారు కానీ కన్విన్స్ చేసాం. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మోహన్ బాబు గారితో మళ్ళీ ఇంకో సినిమా ఏంటి సార్ పరిస్థితి? యమజాతకుడు చేయాల్సి వచ్చింది కదా మీరు. అవును. ఏంది మోహన్ బాబు గారికి మీకున్న అటాచ్మెంట్ ఏంటి? బాగా కనెక్ట్ అయిపోయారా శ్రీరాములలో? శ్రీరాములలో ఇక సినిమా జరుగుతున్నప్పుడే నాకు నెక్స్ట్ సినిమా చేయమని అడిగేవాళ్ళు అనమాట. ఓహో, నెక్స్ట్ సినిమా నా బ్యానర్లో చేయి అంటే సరే జరుగుతా ఉంది. ఫైనల్గా నెక్స్ట్ ఇమీడియట్గా ఆ సినిమా చేసాం. ఓకే. దాన్ని నా దగ్గర కథ లేదు. ఓహో, అంటే చెప్పేవాడిని నాకు కథ లేదు, నాకు కథ ఉంటే తప్ప నేను సినిమా చేయను అంటే ఇమీడియట్గా ఓకే అనకుండా నేను కథ చేసుకొని చేస్తా అని చెప్పేవాడిని. సో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవ్వగానే కథ కోసం అని చెప్పేసి ప్రచుర ప్రెస్ మేము మోనో గారి స్కూల్కి వెళ్ళాము తిరుపతిలో. సిట్టింగ్స్కి వెళ్తే గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఒక లైన్ కథ చెప్పారు. వాళ్ళు మోనోవరి చాలా బాగుంది, ఇది చేద్దాం, నువ్వు కథ చేయాలంటే చాలా టైం పడుతుంది, ఇమ్మీడియట్గా చేద్దాం మనం అని అంటే లైన్ బాగుందని చేద్దాం అని అట్లా డెవలప్ చేశారు వాళ్ళు. ఓకే, కథ పచ్చి వేస్తుంది. ఓకే ఓకే, సూపర్ అండి. ఎలా ఉండేవాళ్ళు సార్? మోహన్ బాబు గారు కూడా అటువైపే, ఆయన రాయలసీమ క్యాండిడేట్. అవును, నాతో చాలా బాగుంటారు. అందునా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాగుంటుంది, మా ఇద్దరం చాలా బాగుంటుంది. ఓకే.